ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ మై పార్టీ మెన్, ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేను. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు నేను, తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం. అలాగే చిన్నపిల్లడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు చిన్నపిల్లవాడు. కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుడిని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే